ఈ రోజు ఒక దీక్షను చేపట్టి ప్రాణాలు ఇవ్వడానికైనా సరే మీరు సిద్ధంగా ఉన్నారు. జాతి కోసం, జాతి మనుగడ కోసం, జాతి అభివృద్ధి కోసం అని ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని 3వ రోజు దీక్షను కొనసాగిస్తున్నటువంటి గౌరవనీయులు రామచంద్ర యాదవ్ గారికి ఈ సమాజంలో అనేక వర్గాలు వెనుకబడి ఉండటమే కాకుండా అత్యంత పేదరికంలో దయనీయమైన స్థితిలో 4-5 తేదీన బీసీ డిక్లరేషన్ అని చెప్పారు. ఆ డిక్లరేషన్ లో ఆర్థిక, సామాజిక, రాజకీయ రక్షణ కల్పిస్తామని మీకు ఒక చట్టం చేస్తామని ప్రకటించి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పుడు చట్టం చేయలేకపోయారని